హలో డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోహిత్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తోటి మేము ముందుకు వచ్చేసాను. తమ్నేల్ చూసుంటారు కదా మీరు. పిల్లల విషయంలో ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఏంటంటే ఫస్ట్ ఒక మీకు స్టోరీ చెప్తాను. స్టోరీ కంప్లీట్గా చివరి దాకా విని దాంట్లో ఏమేమి తప్పులు ఉన్నాయి ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేయండి. కింద కామెంట్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఇది వచ్చేసి ఒక ఆఫ్ మైండెడ్ పర్సన్ గురించి చెప్తున్నాను. అతను వచ్చేసి ఒకసారి ఒక ఊర్లో ఒక చిన్న పని ఉంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్దామని చెప్పేసి ట్రైన్లో వెళ్తూ ఉంటే ట్రైన్లో సడన్గా ఒక టికెట్ కలెక్టర్ వస్తాడు. టికెట్ కలెక్టర్ వచ్చేసి తన్ని టికెట్ అడుగుతాడు. టికెట్ అడిగేసరికి పిత్త చూపులు చూస్తూ జోబులన్నీ ఎత్తుకుంటాడు. టికెట్ ఎక్కడ పెట్టాడా ఏందని చూసి టికెట్ కలెక్టర్ టెన్షన్ పడుతుంటే చూసి తన్ని, సార్ మీరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కదా అని అడుగుతారు. అవునండి అంటారు. అంటే సార్ మీరు నాకు తెలుసు సార్, పర్వాలేదు, టికెట్ లేకపోయినా పర్లేదండి, నేను టికెట్ మీకు ఇస్తాను, ఎక్కడికి వెళ్ళాలో చెప్పారంటే నేను టికెట్ రాసిస్తాను మీకు అని అంటాడు. అనగానే తను అంటాడు, ఎక్కడికైనా నా ప్రాబ్లం అదేం బాబు, నేను ఏదైనా త్వరగా మర్చిపోతుంటాను, అందుకోసం అని చెప్పేసి టికెట్ మీదే ఎక్కడికి వెళ్ళాలి ఏందనేది నేను రాసుకున్నాను అని చెప్పేసి టీసీకి రిప్లై ఇస్తాడు. ఏంటంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంత వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలో టికెట్ మీద రాసుకొని దాచిపెట్టుకున్నాడు. నాకు సినిమాలో ఒక చిన్న డైలాగ్ గుర్తొచ్చింది, అల్లు అర్జున్ది. అది గుర్తొచ్చి రాసినంత మాత్రం ఎగ్జామ్లోనే టాప్ వస్తారేమో. రియల్ లైఫ్లో టాప్ రావాలి అంటే మనం పెట్టే వర్క్లో శ్రద్ధ ఉండాలి అని చెప్పేసి నాకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ చూస్తే నాకు అనిపిస్తుంది. ఒకసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక E=mc² కనుక్కున్నారు కదా. ఇట్లా సందర్భంలో ఒకసారి ఒక చిన్న ప్రెస్ మీట్ జరిగితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ని, సార్ పిల్లల ఎడ్యుకేషన్ గురించి మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా అని అడుగుతాడు. అంటే ఆయన అంటాడు, ఒక బొమ్మ చూపించేదను. ఆ బొమ్మలో ఏంటంటే ఒక టీచర్ ఉంటాడు. టీచర్ వచ్చేసి కొంతమందికి క్లాసెస్ చెప్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే కుక్క, పిల్లి, ఎలుక, పులి ఇలా కొన్ని జంతువులు ఉంటాయి, చేప ఉంటుంది. ఆ సార్ వచ్చి ఎవరైతే టీచ్ చేస్తున్నారో అతను చేపను పిలిచి నువ్వు ఈ చెట్టు ఎక్కువ అని అంటాడు. అని అంటే చేప యొక్క నేచర్ ఏంది, చేప ఈత కొడుతుంది. చేప ఈత కొడుతుంది కాబట్టి ఈత కొట్టమంటే అది కరెక్ట్గా ఉంటుంది. చేప చెట్టు ఎక్కమంటే ఎలా ఎక్కువది? దాని మైండ్లో ఉంటుంది, నాకు చెట్టు ఎక్కడం రాదనే మైండ్లో ఉంటుంది. పిల్లల యొక్క బిహేవియర్ కూడా వాళ్ళ యొక్క టాలెంట్ దేంట్లో ఉందో చూసుకొని మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనేది. అలాగే ఒకసారి ఇలా ఐన్స్టీన్ వాళ్ళ టీం అందరూ ఉంటే ఒకసారి గ్రూప్తో ఉన్నప్పుడు సైంటిస్టులు అంటారు ఐన్స్టీన్ గారిని, సార్ మీ తదనంతరం మీ బ్రెయిన్ రీసెర్చ్ చేయడానికి ఏమన్నా ఇవ్వగలరా అని అడుగుతారు. అడిగితే సరే అని చెప్పేసి అంటారు. కాకపోతే ఒక కండిషన్ పెడతారు ఆయన. ఏంటి అంటే, నా తదనంతరం మీరు రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఒక లెటర్ ఇస్తాను, ఆ లెటర్ ఆఫ్టర్ రీసెర్చ్ తర్వాత ఓపెన్ చేసి చూడండి అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళు సరే అని చెప్పేసి సైంటిస్టులు ఓకే అంటారు. అన్న తర్వాత కొంతకాలానికి తను కాలం చేస్తారు. చేసిన తర్వాత అతను చెప్పినట్టుగానే పర్మిషన్ తీసుకొని అతను బ్రెయిన్ టెస్ట్ చేస్తారు. బ్రెయిన్ టెస్ట్ చేసినప్పుడు నార్మల్ బ్రెయిన్కి అతని బ్రెయిన్కి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు వాళ్ళకి. అప్పుడు సరే సార్ మమ్మల్ని ఇలా లెటర్ చూడమన్నారు కదా అని చెప్పేసి ఐన్స్టీన్ గారు రాసిన లెటర్ని ఓపెన్ చేసి చూస్తారు. ఓపెన్ చేసి చూసినప్పుడు వాళ్ళకి బిత్తరపోయే న్యూస్ ఏంటిరా అంటే, వాళ్ళు బిఫోర్ టెస్టింగ్ రిజల్ట్ ఏంటి అనేది ఐన్స్టీన్ గారు ఆ లెటర్లో రాసేశారు. ఎందుకంటే అతని బ్రెయిన్ కూడా అందరి బ్రెయిన్ లాంటిదే, పెద్ద స్పెషల్ ఏం లేదు. అందరికీ నాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళకి ఇచ్చిన బ్రెయిన్లో 80% వచ్చి అన్వాంటెడ్ థింగ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఒక 20% మాదే వాళ్ళు చేయాలనుకున్న దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే తన గురించి తను ఏంటంటే, నేను 80% బ్రెయిన్ నేను చేసే పని మీద చేసి పెడతాను, ఇంకా మిగతా 20% అదర్ వాటి మీద ఆలోచిస్తుంటాను అని చెప్పేసి రాస్తాడు. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అతను ఊరు వెళ్ళాలనుకున్నాడు చూసారా, టికెట్, అది తనకు అతను ఇంపార్టెంట్ కాదు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అతను ఇవ్వాల్సిన స్పీచ్ ఉంది చూసారా, అది ఇంపార్టెంట్. ఆ స్పీచ్ కోసం అని చెప్పేసి అతను ఈ టికెట్ గురించి ఎంత పెద్ద పట్టించుకోవాలి. 20% ఏంటి 80% ఏంటి అనేది పిల్లల విషయాల్లో పేరెంట్స్ చూసి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ, పిల్లలు కూడా అదే విధంగా వాళ్ళకి ఏం కావాలి ఏంటి అని తెలుసుకొని వాళ్ళు ముందుకేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను.